మార్చి 20న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. అన్ని సామాజిక వర్గాలు పరిధిలో తీసుకొని రూపొందిస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టి పెట్టారు. మార్చి 20న వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది. ఈ మేరకు సీఎం జగన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో డ్రాఫ్ట్ పూర్తయిందని సమాచారం. అయితే వైఎస్ జగన్ దీనిపై ఆమోదం తెలపాల్సి ఉంది. డ్రాఫ్టింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏపీ ఎన్నికలను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఏపీలో అన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం. నవరత్నాల తరహాలో అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాల వారిని ఆకట్టుకునేలా వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని వైసీపీ మేనిఫెస్టో రూపొందించారని తెలుస్తుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయం తారాస్థాయికి చేరింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా బుజ్జల సుధీర్ రెడ్డికి అవకాశం రావడంతో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతకోట ఇంటి ముందు పలువురు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడంతో వినుతకోట కన్నీటి పరితమయ్యారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రెండో జాబితాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ప్రకటించారు. దీంతో కొందరు ఆగాంతకులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతకోట ఇంటి ముందు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో వినుతకోట మనస్తాపం చెంది కన్నీటి పరితమయ్యారు. ఆమె దీనిని ఉద్దేశించి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే సీటు వచ్చినా రాకపోయినా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఉంటానని, ప్రజలకు అనునిత్యం పోరాడుతూ జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలకు అండగా ఉంటానని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో అధినేత సందేశాన్ని మీకు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఎప్పటికైనా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినుతకోట ఎటువంటి పదవి లేకపోయినా ప్రజలకి సమస్య అంటే అక్కడ నిలబడతాను. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. వీర మహిళలకి నా కోసం ఇంతమంది ప్రతి గడప ప్రతి అడుగు నాతో నడిచిన ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నాను, మీ వెంట నేను ఉంటాను తప్పకుండా. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో బలగాల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు జిల్లాలో పలు క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను ధైర్యం కలిగించడానికి, ఓటర్ల చైతన్యవంతులను చేయడం కోసం ఆదివారం కవాతు నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో సర్టిఫికెట్లు జారీ నిలిపివేశారు. సర్టిఫికెట్లపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడంతో సర్టిఫికెట్లు జారీ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డ్ సచివాలయాల మీ సేవా కేంద్రాలలో వివిధ సర్టిఫికెట్లు జారీని నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పలు ధ్రువపత్రాలపై సీఎం జగన్ ఫోటో ఉండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం ఫోటో లేని కొత్త స్టేషనరీ వచ్చే వరకు ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టర్లతో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం కూడా రద్దయింది. రాజస్థాన్ లోని అజ్మీర్ లో సబర్మతి ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు 4 కోచ్లు పట్టాలు తప్పాయి. రాజస్థాన్ లో రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు 4 కోచ్లు పట్టాలు తప్పాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. यार इसमें गज की बोलेंगे भाई, उसने अगर इस पर गाड़ी थी तो सिग्नल क्यों दिया रखा था उसने गिरी, और अगर सिग्नल नहीं दिया तो फिर वो ड्राइवर बैठा हुआ है अंदर। ప్రజాగలం సభలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది అభిమానులు బ్యారికేడ్లపై ఎక్కారు. దయచేసి బ్యారికేడ్లను దిగవలసిందిగా ప్రధాని మోడీ కోరారు. जरा पुलिस के लोग उनको नीचे उतारिए उनको। बिजली के तार है, आप क्या कर रहे हैं वहां? प्लीज कम डाउन।
आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है। प्लीज नीचे आइए। आप मीडिया वालों ने आपकी फोटो ले ली है, आप नीचे आइए। आप नीचे आइए मेहरबान। यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कहर करें, उसमें बिजली के तार हैं, अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा। తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తిరుపతి ఉమ్మడి అభ్యర్థిగా ఆదిమూలం పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు నిరసనలు చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ప్రకటనతో నిరసనలు పెరుగుతున్నాయి. ప్రధానంగా సత్యవేడు తెలుగుదేశం అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిమూలాన్ని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఆదిమూలం వల్ల తీవ్రంగా నష్టపోయామని, కేసులు, మానసికంగా, ఆర్థికంగా నియోజకవర్గంలో తీవ్రంగా తెలుగుదేశం కార్యకర్తలు నష్టపోవడం జరిగిందని తెలుగుదేశం శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిమూలం వద్దే వద్దు, కొత్తవారే ముద్దు అనే నినాదంతో సత్యవేడు బెరిశెట్టి కళ్యాణ మండపం వద్ద స్థానిక తెలుగుదేశం నాయకులు, పట్టణ నాయకులు, మండల నాయకులు ఏకమై టీడీపీ అధిష్టానం వెంటనే కళ్ళు తెరిచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శోభకి ఆయన పెట్టిన మనోవ్యధకి మేము బాధపడి ఇంట్లో కొన్ని కార్యక్రమాలకు కూడా పాల్గొనలేకపోయినాం సార్. మీ దగ్గరికి ఎన్నోసార్లు మేము ప్రయత్నించి వచ్చేదానికి ప్రయత్నిస్తామంటే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు సార్. హౌస్ అరెస్టులు చేశారు సార్. ఆడవాళ్ళు అవమానాలు పాలైనాం సార్. అదే ఆడవాళ్ళు ఇంట్లో ఇప్పుడు అడుగుతున్నారు సార్. ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను ఇంట్లో నుంచి బయట పోనీకుండా చేశారు కదా, ఈ రోజు అదే వ్యక్తికి పోయి నువ్వు ఎంత జెండా పట్టుకుంటామనే ప్రశ్నకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోతున్నాం సార్. మా ఇంట్లో దయచేసి సార్ 1983 గొర్రెలు కాదు సార్ మేము ప్రస్తుతం. ఆ రోజు గొర్రె ఏహారం కొడితే మందన పట్టుకోవడానికి ఆ గొర్రెలు కాపడికి వీలు కాదు సార్. ఎగిరి వెళ్ళిపోయారు సార్. అటువంటి పరిస్థితుల్లో గొర్రెలు ఉన్నాయి సార్. ఈ రోజు గొర్రెలు ఏహారాలను కొట్టినా కాంతలు తాను పక్కన వెలుగుతోంది కానీ భయపడి ప్రాణభయం చెప్పడం ఉంది సార్. అటువంటి పరిస్థితులను ఎదిగిపోయాం సార్. మనము గొర్రెలకే ఆ తెలివి ఉంటే మనుషులుగా మాకు ఎంత తెలివి ఉంటుంది సార్. మీరు పంపించిన వ్యక్తి సరైనోడా కాదా అని నిర్ణయించుకునే శక్తి మాకు లేదా సార్ ఈరోజు సార్. మీరు పెట్టిన చదువులు మాకు ఉంది సార్. మీరు నేర్పించిన విద్యను మాకు ఉంది సార్. దాంతో మేము ఎదిగినాం సార్. మేము మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు సార్. మీరు తీసుకున్న నిర్ణయం తప్పని మాత్రం చెప్తున్నాం సార్. దయచేసి ప్రతి ఓటరు ఇక్కడ మనోగతంగా దెబ్బతిన్నాడు సార్. ప్రతి వ్యక్తి దెబ్బతిన్నాడు సార్. దయచేసి మీరు ఈ వ్యక్తి కాకుండా ఎవరైనా కూడా సరే సార్ మేము ముందుండి గెలిపించి మీ పాదాలను చదువు తీసుకుపోయేదానికి సంసిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మా కోరిక మీకు పండిస్తారని మిమ్మల్ని ప్రాధాన్యపడతాము సార్. మరొకసారి మీకు పాదాలను చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస దొంగతనాలతో నాయుడుపేట పట్టణం బెంబేలెత్తిపోతోంది. నాయుడుపేట పట్టణంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ పట్టణ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆదివారం రాత్రి దర్గా రోడ్లోని బంగారు దుకాణం, ప్రొవిజన్ స్టోర్లు షట్టర్లు పగలకొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 2 రోజుల క్రితం తిరుమల ఆయిల్ దుకాణం షట్టర్ పగలకొట్టి నగదు దోచుకెళ్లారు. గత 10 రోజుల క్రితం 3 ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లడంతో పాటు ఓ పోలీస్ అధికారి ఇంట్లో తాళాలు పగలకొట్టి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. వరుస చోరీలకు పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అదేవిధంగా పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం తోడు పోలీసులు గస్తీ లేకపోవడం వల్ల వరుస చోరీలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2 రోజులకోసారి పట్టణంలో ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఉండగా ప్రతిరోజు ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతూనే ఉన్నారు. ఇంకనైనా పట్టణంలో నాణ్యత గల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చోరీలపై ప్రత్యేక నిఘా వేయడంతో పాటు పోలీస్ గస్తీ పటిష్టంగా నిర్వహించి దొంగల బారి నుండి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.